రెండు బకెట్ కదా మూడు రమ్మలు పెట్టండి మనయ్య అది ఇది ఇది కింద పైకొద్దు వెళ్ళిపో పైకి మనం దీనిపై చూడండి ఎక్కడ ఏమీ లేదు
తల్లి వేగరవమ్మ
శివ సత్తుల సింధులో పోతలింగని గంతులో మా ఊరాల మా తల్లికి పరిపరి దండాలులో మరువక పూజల్లో శివుని బిడ్డ మాయవతు శివ సత్తుల సింధులో పోతలింగని గంతులో మా ఊరాల మా తల్లికి పరిపరి దండాలులో మరువక పూజల్లో ఎల్లమ్మ బాయిలో వెలిసిన తల్లి పాపాల గంగా నువ్వు ఆడపడిన కొలబడి అక్కట్లో అమ్మవారి ధర్మంగా ఏమి అడిగెత్తరాను అమ్మవారు ఏమి అడిగెత్తరాను అమ్మ మీ తల్లులు పెట్టేరాదమ్మ నీ కొడుకును కొలిసినారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద ఎవరి మీద ఏంటయ్యా ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా సత్తుపత్తి అయ్యా భక్తులు తెలియజేసే ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఎవరి మీద వేయమాకండి ప్రయాణికులు ఎప్పుడు పడతారు ఎవరి మీద వేయద్దు మా ఎందుకు డైవర్స్ ప్రయాణికుల మీద ఎవరి మీద పండుగమ్మా ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా 5 నిమిషాలు ఎవరి మీద వేయమాకండి ట్రాఫిక్ క్లియర్ లేకుండా పైగా మాకండి వాళ్ళ మీద పడితే ఇబ్బంది పడుతుంది
మాకు సంతానం రాబత్త కావాలని చెప్పేసి కావాలి అంటే మా ఇష్టం త్రిమూర్తులు కూడా ముగ్గురు పడమారి ఆహా ఈ ముగ్గురు కూడా పరిమారిన వారు ఎవరు అంటే మరి ఎవరండి వారు? కొమ్మన గురుమూర్తి, ప్రమూర్తి, సాగల ఏమన్నా, ఏమల్లా, తమ్ముడు పోతురాజు. ఆహా నూరుగురు అక్కడికి భుక్తి పెట్టేది వీరే. అవునవునవునవును. కొమ్మరి వారు ఏం చేస్తారు? అమ్మవారు కొలువులో ఉండేవారంట పలు చౌరుకులు వారు. తమ్ముడు పోతురాజు అంటే నూరుగురు అక్కడికి తమ్ముడు. అవునవును. తమ్ముడు పోతురాజు ఇలాంటి కొలువులో కొలువుండాలంటే మరి కొలువు తీరాలి అంటే అనగా మహాతల్లికి చూసావా? తల్లే నీకు నేను కర్మలకి మొక్కుదాను. శరమలెత్తి వచ్చేదాను. తల్లే నీకు నేను కర్మలకి మొక్కుదాను. గౌరు గరు వచ్చి అమ్మ చంపల్మ తల్లి నీకేనమ్మా గుణ ముంద ముక్కులు తల్లు. తల్ల తల్లి నీతో నేను శరమలెత్తి వచ్చేదో చెప్పేసి అమ్మవారి దగ్గర ప్రాధేయపడి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారు సత్యమోహం భక్తి అని చెప్పేసి ఇప్పుడు అమ్మవారే కనుక లేకపోతే అమ్మవారే సత్యము లేకపోతే అమ్మవారు ఉన్నదా? ఓహో అమ్మవారు వస్తుందా? వస్తుంది. అమ్మవారు వస్తుందా? అమ్మవారు పరిపాలన చేస్తుంది, చూస్తుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు. అమ్మవారు వీళ్ళు నిద్రపోయినా కూర్చున్నా ఓహో ఎవరు వేంటని చెప్పేసి అమ్మవారు చూస్తూ ఉన్నది. ఏమంటే అమ్మవారికి 1000 కళ్ళ దేవత అంట. ఒక్కొక్క వెంట్రుకకి 1000 కళ్ళు. అమ్మవారు చూసావా? కట్టిన అమ్మవారు కనక మందుల అమ్మవారు 900 పాపిడి చంద్ర అమ్మవారు పగడంలో ధరించుకో కట్టిన అమ్మవారు కత్తులు సోలాలు వడ్డనమున కావిచ్చాది. ఘనాసారు నిద్రపోవాలమ్మా. అయితే కొంచెం మంచి లేదయ్యా. అమ్మవారు కనక మందుల చీర మాధవులు చీర పెరిగినది అమ్మవారు 900 రైగా పాపిడి సుందర అమ్మవారు పగడమును ధరించుకున్నారు. పగడంలో ధరించి అమ్మవారు కేటి వాహనం ఏంటబ్బాయి? ఏమంటే మరి అమ్మవారు ధరించండి వాహనం అంటే ఏమిటండి? అమ్మవారు వాహనం ఏంటో తెలుసా? ఏమిటయ్యా? అయ్యా రామ 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 దే రామో అమ్మవారి ఏమంటే కొంచెం మంచిగా త్రాగుతున్నాను.